మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి పర్వదినం ముక్కోటి ఏకాదశిగా కూడా పిలువబడే పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాలు హిందూ దేవాలయాలను కూడా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆ స్వామిని దర్శించుకొని తరించి ఇప్పుడే బ్రాహ్మణోత్సవం చెప్పినట్టుగా ధనుర్మాసంలో సూర్యుడు మకరం సూర్యుడు ధనుస్సులో ప్రవేశించే సమయంలో వచ్చేటువంటి ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైకుంఠ ఏకాదశిగా మరి విశేషమైనటువంటి పర్వదినాలలో ఈరోజు స్వామివారిని దర్శించుకుంటే ఈరోజు ఉపవాసం ఉంటే అనేక పుణ్యం అంటే ముక్కోటి ఏకాదశిగా పిలువబడేటువంటి ఈరోజు విశిష్టత ప్రాశస్యం ఉన్నటువంటి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజన్న ఆలయంలో హరేరా క్షేత్రంగా ఉండబడేటువంటి పిలువబడేటువంటి ఈ సన్నిధిలో వేకువజామునే 4 గంటల నుంచే బ్రాహ్మణోత్తములు వేద పండితుల శాస్త్రోక్తమైనటువంటి పూజల మధ్యలో పల్లకి సేవలు ఉత్తర ద్వార దర్శనం అటు శ్రీ అనంత పద్మనాభ స్వామి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఆ ఉత్సవమూర్తులను దర్శించుకునే భాగ్యాన్ని ఆ తర్వాత అంబారి సేవలు కూడా ఊరేగించి తూర్పు ద్వారం గుండా ఈనాటి పర్వదినం యొక్క విశిష్టతను ప్రాశస్త్యాన్ని బ్రాహ్మణోత్తములు భక్తులందరూ కూడా ఉపదేశం చేస్తూ ఈనాటి ఈ పర్వదిన సందర్భంగా లోక కళ్యాణం జరగాలని లోకశాంతి జరగాలని అన్ని కుటుంబాలు సుఖమయ జీవితంతో ఉండాలని చెప్పని ఆ పార్వతీ పరమేశ్వరుడు అనంతపద్మ స్వామి శ్రీకృష్ణుడు యొక్క జీవిత చరిత్ర కానీ శ్రీ సీతారామచంద్రుడు జీవిత చరిత్ర కానీ మానవ రూపంలో వచ్చి రాక్షస సంహారం గావింపజేసినటువంటి సన్నివేశాలు కానీ ఆనాడు కూడా చెడు పైన మంచి విజయంగా జరిగిన సందర్భంలో రాక్షస సంహారం జరిగిన సందర్భంలో వచ్చినటువంటి పండుగలకు విశిష్టతను కూడా చెప్పుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఈ ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలోని హరిహరులు ఇద్దరిని కూడా మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. లోక కళ్యాణం జరగాలి, లోకశాంతి జరగాలి, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంట బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టంతో ఐరోడ్డు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా శ్రీ అనంతపద్మనాభ స్వామిని ఆ పార్వతీ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. శివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్మం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి దక్షిణ కాశీ అని మరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఈ క్షేత్రంలో ఈరోజు మహాపర్వం ముక్కోటి ఏకాదశి. ఈ ఏకాదశి యొక్క ప్రమాణం ఏమిటంటే సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించినటువంటి సమయాన్ని తర్వాత వచ్చినటువంటి శుద్ధవంతు వచ్చే ఏకాదశి ఏ రోజైతే ఉందో అది ముక్కోటి ఏకాదశి. ఆ పర్వాన్ని
పురస్కరించుకొని ఈ రోజు స్వామివారికి బ్రాహ్మీ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రాతకాల పూజ మహాభిషేకంతో, అలాగే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉత్తర ద్వారమందు పల్లాకిలో అధికారులు ఇద్దరిని కూడా దర్శించుకునే మహద్భాగ్యం మనం కలిగింది. అలాగే 6 నుంచి 7:30 వరకు అంబారి సేవ పైన రాజరాజేశ్వర స్వామి వారిని, అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారిని త్రిప్రదక్షిణంగా వేద మంత్రములతోటి స్వస్తి వాచనములతోటి స్వామివారి యొక్క ప్రధాన ద్వారమైనటువంటి తూర్పు ద్వారం గుండా వెళ్ళి అక్కడ విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేసుకుని హారతి తీసుకొని ఈ రోజు ముక్కోటి పర్వాన్ని మనం జరుపుకున్నాము. ఈ రోజు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే స్వామిని దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారు, అలాగే లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క కృపా కటాక్షం కలిగి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. స్వస్తి.